చంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకే ఒక్క కేస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్ హిస్టరీని ఐపీఎస్లని అందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వైబ్రేషన్ చేసి భూకంపం సృష్టించిన కేసు. నిజంగా ఈ ఒకే ఒక్క కేసు ఐపీఎస్ కెరీర్ కి కళంకం తెచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కళంకాన్ని తెచ్చింది. అసలు అధికారం, డబ్బు ఈ రెండూ కోసం ఐపీఎస్లు పోలీసులు ఎలా సాగిలు పడతారు, ఎలా దాసోహం అంటారు, అధికారమే పరమావధిగా కనీసం వాళ్ళు నేర్చుకున్నది లేకపోతే వాళ్ళు ట్రైన్ అయింది కూడా పూర్తిగా పక్కన పడేసి ఎట్లా ప్రవర్తిస్తారు అని పూర్తి స్థాయిలో ఒక కేసు స్టడీగా మిగిలిన కేసు ఆంధ్రప్రదేశ్లో ముంబై హీరోయిన్ జత్వానీ కేసు. సో ప్రధానంగా ముంబై హీరోయిన్ జత్వానీ కేసులో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న కూడా మనం చూసాం, మొన్న ఏఎస్పీ అలాగే సిఐని సస్పెండ్ చేశారు. ఇంకిప్పుడు ఆ సస్పెన్షన్ల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణి టాటా, విశాల్ గున్నికి కూడా డీజీపీ ఏదైతే పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారో ముఖ్యమంత్రి గారికి, దాని తర్వాత పరిశీలించిన మీదట వాళ్ళని సస్పెన్షన్ చేశారు. సో నిజంగా ఏ స్థాయిలో ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు యావత్ దేశంలో కూడా ఐపీఎస్లు వ్యవహరించిన తీరుపై నిజంగా సంచలనం సృష్టించిందనే చెప్పచ్చు. సో అసలు నిజంగా ఈ కేసులో ఉన్నటువంటి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అయితే A1 గా ఇప్పటికే ఉన్నారు. ఆయనపై అనేక రకమైనటువంటి సెక్షన్లు ఇప్పటికే నమోదై ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా పోలీసులు ఈ ఐపీఎస్లు వ్యవహరించిన తీరు, వాళ్ళు ప్రవర్తించిన వ్యవహారం ఎట్లా ఉందంటే వీళ్ళకేదో ఒక సపరేట్ రాజ్యాంగం ఉన్నట్టు, వీళ్ళకి ఒక సపరేట్ పోలీస్ బుక్ ఉన్నట్టు, ఈ ముగ్గురు ఐపీఎస్లకి సపరేట్గా ఒక కోడ్ ఉన్నట్టు లేదా సపరేట్ ఐపీసీ ఉన్నట్టు ఏ స్థాయిలో ప్రవర్తించారంటే అందరికీ ఒకలాగా రాజ్యాంగం, ఐపీసీ, ఈ రూల్ ఆఫ్ లా, పోలీస్ మాన్యువల్ ఉంటాయని అనుకుంటే మరి వీళ్ళ ముగ్గురు మరి మేము అంతకు మించి అధికులం, మాకు ఈ రాజ్యాంగం, ఐపీఎస్, ఐపీసీ, రూల్ బుక్, మాన్యువల్ బుక్ ఏం మాకు వర్తించమని అనుకున్నారేమో. అసలు వీళ్ళు ప్రవర్తించిన వ్యవహరించిన తీరు మాత్రం అరాచకానికే పరాకాష్టం చెప్పచ్చు. నిజంగా ఫిబ్రవరి 2న ఎఫ్ఐఆర్ కేసు నమోదైతే ఫిబ్రవరి 1న వీళ్ళు ఫ్లైట్లు బుక్ చేసేసుకుని వెళ్ళిపోవడం, ఆ తర్వాత హీరోయిన్ తీసుకురావడం, కిడ్నాప్, అరాచకం, ఇంకా చెప్పాలి అంటే నరకం చూపించడం, చిత్రహింసలు, తప్పుడు కేసులు ఎలా ప్రవర్తించారంటే కేవలం ఒక మహిళ మీద ఇంతమంది ఐపీఎస్లు, పోలీస్ వ్యవస్థ ఇలా పడిపోతారా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా, ఇంత హీనాతిహీనంగా నీచంగా ఒక మహిళని తాము పనిచేస్తున్నా కూడా కనీసం ఎక్కడ ఏది కూడా రూల్స్ పాటించకుండా వ్యవహరించిన తీరు మాత్రం నిజంగా ఐపీఎస్లకి, ఏపీ హిస్టరీ, పోలీస్ వ్యవస్థకి ఒక మాయని మచ్చలాగా ఒక కళంకాన్ని తీసుకొచ్చిందని చెప్పచ్చు. అంటే నిజంగా డబ్బు, అధికారానికి దాసోహం అయిపోయారు పూర్తి స్థాయిలో. ఇంకా ఇక్కడ విశేషం ఏమిటంటే అసలు ఈ మొత్తం ఆపరేషన్ నడపడానికే వీళ్ళు ఒక సీక్రెట్ ఆపరేషన్ కింద సీక్రెట్ ఫండ్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా ద్వారా అడ్డంగా బుక్ అయ్యారు. పూర్తి స్థాయిలో ఇది విషయాల గురించి స్టేట్మెంట్తో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఉచ్చు బిగిసింది. సో జత్వానీ కేసులో ఫిర్యాదుకు ముందే అరెస్ట్ చేయడానికి వీళ్ళు ఫ్లైట్ టికెట్లు, హోటల్ టికెట్లు అన్ని బుక్ చేసేసుకోవడం, ఫిబ్రవరి 2న కేసు నమోదైతే 1నే వెళ్ళిపోవడం, సామాన్యంగా ఇలా వెళ్ళాలి అంటే కూడా ఫండ్, టీడీఎస్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవాలి. కానీ దీనికోసం ఏకంగా ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫండ్ నుంచి కూడా వీళ్ళు ఖర్చు చేసేశారు. అంటే ఈ ఆపరేషన్ ఏ స్థాయిలో దీన్ని నడిపారు అన్నది స్పష్టంగా కనపడుతోంది. అలాగే 2న ఎఫ్ఐఆర్ నమోదైతే 1నే వీళ్ళు వెళ్ళిపోయారు, 31నే వీళ్ళకి ఆదేశాలు వచ్చాయి, జనవరి 31. అలా వెనక్కి అలా సీక్వెన్స్ వెళ్తూ ఉంటే మొత్తానికి ఈ స్థాయిలో ఇప్పుడు ఒక కేస్ స్టడీగా మిగిలినటువంటి ఈ కేసుకి సంబంధించి మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది, అసలు వీళ్ళు ఎంతమందిని ఈ స్థాయిలో రూల్స్ గీల్స్ జాంతానయ్యని డ్రైవ్ చేసినటువంటి ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు, ఇక్కడి నుంచి ఏం జరగబోతోంది. సో పాపం పండిన వేళ ఈ అంశాలన్నీ చర్చిద్దాం మనం. అయితే ఒక హీరోయిన్ పై పూర్తి పోలీసు వ్యవస్థ
గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు కొనసాగింది. కానీ వీరిని నడిపించిన అదృశ్య శక్తులు ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు అన్నది ఇంకా పూర్తి స్థాయిలో తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వీరి తీరుపై కూడా సంచలనం కలిగించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఐద్వా నుంచి రమాదేవి గారు, మరి కాసేపట్లో టీడీపీ నుంచి, అలాగే రిటైర్డ్ పోలీస్ ఏఎస్పీ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా రమాదేవి గారితో మాట్లాడదాం. రమాదేవి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మనతో పాటు రిటైర్డ్ ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. రమాదేవి గారు మీతో ప్రారంభిస్తాను. అసలు ఈ ఐపీఎస్ లో నిజంగా ఒక మాఫియా కూడా ఇంత ఆపరేషన్ నడపదేమో, వాళ్ళు కూడా ఇంత సీక్రెట్ ఆపరేషన్ నడపరేమో. అలాంటి సీక్రెట్ ఆపరేషన్ నడిపేకంగా ఒక ప్రత్యేకమైన ఫండ్ ద్వారా వీళ్ళందరూ వెళ్ళి అసలు సృష్టించిన అరాచకం ఎన్ని బయటపడుతుంటే రోజుకు కంసం ఏం చెప్తారు? బహుశా మన రాష్ట్రంలో అంటే నాకు తెలిసినంత వరకు సత్యనారాయణ గారు చెప్పాలి, 3 ఐపీఎస్ ఆఫీసర్ల మీద సస్పెన్షన్ వేటు విధించడం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. సో ఇండియన్ హిస్టరీ ఏమో అయ్యుండొచ్చు కూడా. జనరల్ గా మనం సొసైటీలో అధికార యంత్రాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అత్యంత ప్రామాణికమైన అధికారులుగా వాళ్ళు సొసైటీకి నిబద్ధులై, చట్టానికి నిబద్ధులై పనిచేస్తామని చెప్పేసి ఇటువంటి ప్రమాణంతో అత్యున్నతమైన శిక్షణ కూడా తీసుకొని ఆ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. సో ఇలాంటి క్రమంలో మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఈ వ్యవస్థలకి చెదలు పట్టినటువంటి ఒక క్రమం పెరుగుతా ఉన్నటువంటి అనుభవాలు మనకు పదే పదే వస్తా ఉన్నాయి. అంటే చట్టంకి లోబడడం, ప్రజలకి బద్ధులు అవడం అనేటటువంటి దానికి భిన్నంగా వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి బద్ధులుగా వ్యవహరించడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో సంచలనం కలిగించినటువంటి కలకత్తా ఘటనలో కూడా ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాల్లో ఒక అంశము అక్కడ పోలీస్ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ మనం ఇది అనుకోకుండా వెలుగులోకి వచ్చినటువంటి ఒక కేసు. వాస్తవంగా అది ఫిబ్రవరిలో జరిగినప్పుడు ఏ పత్రికల్లోనూ ఇది రిపోర్ట్ కాలేదు. జనరల్ గా మనము ఏ క్రైమ్ జరిగినా క్రైమ్ రిపోర్టర్స్ వార్తను సేకరిస్తారు. అసలు కొన్ని సార్లు పోలీసులే వాళ్ళకి వార్తలు ఇస్తారు. సో ఇంత ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసులో అంటే అంత ప్రాధాన్యత ఉందని చెప్పేసి డిపార్ట్మెంట్ భావించినప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పత్రికల వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది. ఇవ్వలేదు అని చెప్పేసి అనడంతోనే డౌట్ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. అంటే ఎక్కడో బొంబాయి పత్రికల్లో వచ్చి ఆ తర్వాత తెలుగు మీడియాలోకి వచ్చిన తర్వాతనే అందరికీ తెలియడం అనేటటువంటిది చూసినట్లయితే యాక్చువల్ గా మీరు చెప్పినట్లు ఇట్ ఈస్ ఎ సీక్రెట్ ఆపరేషన్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎవరి కోసం, ఎందుకోసం ఇది చేశారు అంటే ఎవరో డెఫినెట్ గా ఫుల్ లెంత్ వీళ్ళని డ్రైవ్ చేశారు, వెళ్ళండి చేయండి అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళు అఫీషియల్ విజిట్ మీద వెళ్ళారు. అఫీషియల్ విజిట్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళు అఫీషియల్ గా టికెట్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్చేస్ చేయాలి. కానీ నిన్న ఇచ్చినటువంటి జీవో మనం చూసినట్లయితే, గవర్నమెంట్ జీవో చూసినట్లయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారము సిసి అంటే పోలీస్ కమిషనర్ సిసి చేశాడు తప్ప అది అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టినట్లే. రెండోది నేను ఇంతకుముందు డిబేట్ లో పాల్గొంటూ చెప్పాను, ఉదయం 6:30 గంటలకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరైనా ఒక సాధారణమైనటువంటి మనిషి వెళ్ళి ఆ సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పేసి అంటే అది అర్జెన్సీ అయితే తప్ప అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేసి పోలీస్ ఆ స్పాట్ కి వెళ్లాల్సినటువంటి ఘటన తప్ప మిగతా అన్ని సందర్భాల్లో పోలీసులు 10 గంటల తర్వాత రండి అని చెప్పేసి చెప్పడం చాలా సాంప్రదాయమైనటువంటి పద్ధతి. అలాంటి నేపథ్యంలో 6:30కే నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాగే ఒక సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసులో కూడా నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ఇటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ కొల్యూషన్ ఉంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ప్రకారం మనం చూసినట్లయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్ అందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది విశాల్ గున్నయ్య గారుగా కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు వాళ్ళ డైరెక్షన్ ప్రకారం అంటే రాణా గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు,
వీళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయుల డైరెక్షన్ ప్రకారం ఐపీఎస్ రాణా వ్యవహరించారని, రాణా చెప్పినటువంటి దాన్ని విశాల్గుడిని ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో అమలు చేశారు. బాంబే వెళ్లారు. బాంబే వెళ్లి పెద్ద పోలీస్ బెటాలియన్ ని, మామూలుగానే అయితే ఇన్ ఎనీ కేస్ నాకు చాలా సందర్భాల్లో వచ్చే కేసులు ఫిర్యాదుదారులందరూ చెప్పేది ఏమిటి అంటే, ఇలాంటి చోట్లకు వెళ్ళాలంటే బోల్డ్ డబ్బు అవుతుంది, ఇవన్నీ మీరు పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ ఫిర్యాదుదారుల దగ్గరే గుంజేటటువంటి వ్యవహారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. సో ఇక్కడ ఇంతమంది పెద్ద బెటాలియన్ ని బాంబే తీసుకువెళ్ళారు. బాంబే తీసుకువెళ్ళడంలో మీరు అన్నట్లు ఆ ఫండింగ్ ఎవరు చేశారు, ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనేది కూడా ఈ రోజు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈ ఫండింగ్ అనేది వాస్తవంగా కంప్లైనెంట్ విద్యాసాగర్ మాత్రమే భరించారా, లేకపోతే విద్యాసాగర్ కి జత్వానీకి ఒక కాంటాక్ట్ ఉంది కాబట్టి ఈ కాంటాక్ట్ ని మనం ఉపయోగించుకుంటే మనం బయటపడొచ్చు అని చెప్పేసి ఆశించినటువంటి పెద్ద మనుషులు ప్రయత్నం చేశారా? వాస్తవంగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కాంటాక్ట్ తెలియాలి మూడో పర్సన్ కి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వాళ్ళ సర్కిల్ అన్న అయి ఉండాలి. లేకపోతే ఏం జరిగి ఉండాలి, విత్ ద డిపార్ట్మెంట్ హెల్ప్, అంటే మన మొబైల్ నెట్వర్క్ డిపార్ట్మెంట్స్ ఎదర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ వాళ్ళ దగ్గర సమాచారం సేకరించి ఎవరెవరు ఆమె కాంటాక్ట్స్ లో ఉన్నారు. అంటే జత్వానీ రిపోర్ట్ మనం పరిశీలిస్తే ఏముంది అని చెప్పేసి అంటే, నీకున్నటువంటి కాంటాక్ట్స్ పలానా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ మేము ఫైల్ చేస్తాం, నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటే ఇంతటితో అయిపోతుంది, ఆ కేసు నుంచి బయటపడిన తర్వాత నిన్ను కూడా ఈ కేసులో నుంచి బయటపడేస్తాము, కాబట్టి అప్పటిదాకా మేము చెప్పినట్టు వినాలి అనేటటువంటిది ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉన్నటువంటి విషయం. అంటే ఆ అమ్మాయి ఫోన్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటిది హై లెవెల్లో తెలుసుకుని ఆయా కంపెనీస్ నుంచి ఆ హై లెవెల్ ఇంపాక్ట్ తో ఇక్కడ ఒక సానుకూలమైనటువంటి ప్రభుత్వం, కేంద్రానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం, తాము చెప్పింది చేసినట్లు పనిచేసేటటువంటి ప్రభుత్వం, తాము కూడా ఇలాంటి అఫ్ కోర్స్ అది సెక్షువల్ కేసెస్ కి సంబంధించి కాకపోవచ్చు, కానీ ఆర్థిక పరమైనటువంటి అనేక అవకతవకల కేసులు ఉన్నప్పుడు ఆ కేసుల కోసమే కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు అనేటటువంటి ఒక టాక్ పెద్ద ఎత్తున నడిచినటువంటి క్రమంలో మనం ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించి పెద్ద ఎత్తున స్కెచ్ చేసి ఈ కేసు నడిపినట్లు మనకి చాలా మేడం. ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే మాజీ ఇంటెల్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారో ఆయనకి ఇప్పుడు ఎంత వివాదాస్పదం అంటే 2011లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు కూడా ఇలా సెక్షువల్ ఫేవర్స్ కావాలి అంటూ చేసినటువంటి చాటింగ్ అంశంతో కూడా ఆయన ఎంత వివాదం సృష్టించాడో అది మామూలు వ్యవహారం కాదు. 2011లో ఆయన ట్రాక్ రికార్డ్ 18 years ఆఫ్ ట్రాక్ రికార్డ్ లో కూడా ఇలాంటివన్నీ గొడవలే. ఆఖరికి ఈ రోజు మళ్ళీ సస్పెన్షన్ అయినవి కూడా ఇలా అమ్మాయి వ్యవహారమే. యాక్చువల్ గా అప్పుడు నేను అనేది ఏంటి అంటే, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక ఉమెన్ తో ఆ రకంగా చాటింగ్ చేసింది, బయటకు వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న శిక్షలతో ట్రాన్స్ఫర్ తో వాళ్ళని వదిలేస్తే ఎలా అన్న ప్రశ్న. రెండవది, నాకు ఇతర అనేక చోట్ల నుంచి చెప్తా ఉన్నది ఏమిటి అంటే, ఆయన వర్క్ చేసిన చోట ఉమెన్ ని టార్గెట్ చేసేవాళ్ళు అనేది, అంటే ఎవరైనా ఆయన కంటికి నచ్చిన వాళ్ళు అని చెప్పేసి అంటే వాళ్ళు ఫిర్యాదుదారులు అయినా కూడా ఆ ఫిర్యాదుదారులను కూడా ఆయన వదిలిపెట్టలేదు, వాళ్ళ మీద కూడా ఆయన ప్రెషర్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు అంటే కనీసం నేను అనేది ఒక 2011లో ఉన్నటువంటి ట్రాక్ ఇప్పుడు మళ్ళీ ఇప్పటికీ కంటిన్యూ అయిందంటే ఇంతకన్నా దారుణం దౌర్భాగ్యం ఉంటుందా అండి మళ్ళీ ఐపీఎస్ లు? ఒకసారి మనతో రిటైర్డ్ ఏఎస్పీ కాళహ సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు. వారు అసలు ప్యూర్ డిపార్ట్మెంట్ కాబట్టి వారితో మాట్లాడదాం. కాళహ సత్యనారాయణ గారు నమస్తే సార్. అసలు ఇండియన్ హిస్టరీలో 3 ఐపీఎస్లు ఇంత చేసినటువంటి బేభత్సం అరాచకం, వాళ్ళు ఇప్పుడు సస్పెన్షన్లు అయ్యారు. ఏంటంటే అసలు సీక్రెట్ ఆపరేషన్ ఏంటండి, సీక్రెట్ ఫండ్ ఏంటండి, ఒక అమ్మాయిని ఇంత తీసుకొచ్చి ఇంత దారుణమా? మీరు అసలు జరిగేదంతా ఓపెన్ గా చెప్పాలి. ఇప్పుడు ఏంటి అసలు ఇంత అరాచకం ఏంటి? మీ కామెంట్ ప్లీజ్. ఈ యొక్క 3 ఒకటి సీతారామాంజనేయులు గారు కానీ, క్రాంతిరామ టాటా కానీ, విశాల్ గుండి కానీ సస్పెన్షన్ చాలా దురదృష్టకరం. సరే, ఇది వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవించింది, అది గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్రాప్రియేట్ యాక్షను. సస్పెండ్ చేసే నాటి పెద్ద పనిష్మెంట్ కాదు వాళ్ళ దృష్టిలో. ఓకే, మీరు చెప్పినట్టుగానే
సీక్రెట్ ఫండ్ అంటే ఏం లేదమ్మా, గవర్నమెంట్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ కానీ జిఐడి నుంచి కానీ ప్రతి ఒక్క ఎస్పీ కానీ ప్రతి ఒక్క కమిషనర్ కానీ ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కానీ, నక్సలైట్ కానీ అంటే తీవ్రవాదుల ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా సంఘ వ్యతిరేకుల యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, మంచి ఆఫీసర్ కనుక ఎవరైనా బాగా పనిచేస్తే వాళ్ళకి రివార్డులు ఇవ్వడానికి కానీ ఎస్పీకి వాళ్ళకి చేతుల్లో కొంత లక్షలాది రూపాయల పట్టుకు ఇస్తారు ప్రతి. అమ్మాయి ఏమి ఉగ్రవాది కాదు, అంతర్జాతీయ నక్సలైటు కాదు, లేకపోతే ఒక సంఘ విద్రోహ శక్తి అంతకన్నా కాదు. అలాంటి ఫండ్ ని ఒక లేడీని తీసుకెళ్లి ఒక 68 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ మదర్ ని, 74 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ ని వేరు బళ్లల్లో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దానికి ఆ ఫండ్ వాడటం ఏంటి? అసలు వీళ్ళకి ఏమైనా సపరేట్ ఐపీసీ ఉంటుందా ఈ ముగ్గురికి? నాకు అసలు అది అర్థం కావట్లేదు. ఒక సపరేట్ ఐపీసీ, సపరేట్ పోలీస్ మాన్యువల్, సపరేట్ రూల్ బుక్. వాళ్ళకి మరి ఏ విధంగా చేశారో మరి వాళ్ళ పిఏ సిపి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అతను పర్చేజ్ ఆఫ్ టికెట్స్ కొనటం ముందరగానే, ఫస్ట్ 1 డే అడ్వాన్స్ గానే, తర్వాత మొట్టమొదటి లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళు లేకపోవటం, తర్వాత వాళ్ళ టికెట్లు కొనటం, ఇవన్నీ కూడా ఇది మిస్యూజ్ అనమాట. అంత ఉగ్రవాదం కాదు, ఆమె పట్టుకురావచ్చు. ఎవరైనా పోయి ఒక లేడీ ఎస్ఐ వాళ్ళ లెవెల్లో సరిపోయింది ఈ కేసులో. ఒక విశాల్ గున్ని పోయి ముందర దాన్ని రెక్కి చేసి వాళ్ళ ఇల్లు, వాళ్ళ అపార్ట్మెంట్స్, వాళ్ళ లొకేషన్స్, అక్కడ లోకల్ పోలీస్ తోటి కాంటాక్ట్ అవుతారు కదా. కనీసం ఇక్కడ నుంచి ఒక డీసీపీ లెవెల్ వచ్చాడంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఆ ఏరియా డీసీపీ వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తారు. ఓహో ఇది పెద్ద ఏదైనా వాళ్ళకి తెలుసు, అక్కడ వాళ్ళకి కూడా తెలిసే కదా ఇదంతా చేసింది తతంగం అంతా కూడా. ఆల్రెడీ వెరీ కేసు అగెనెస్ట్ సంబడి ఇంపార్టెంట్ పర్సన్ మీద ఈ అమ్మాయి పెట్టిన కేసు, ఆ కేసు ఉందని వాళ్ళు తెలుసు. దాని నుంచి ఇదంతా కూడా కుక్కప్ అయిపోయింది. పోయినసారి ఎఫ్ఐఆర్ అదంతా జరిగింది. దాని మీద కుక్కల నాగేశ్వరరావు ఎఫ్ఐఆర్ ఇచ్చిన దాని మీద వీళ్ళు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్ గా జంప్ చేశారు. అంత అడావుడి చేయాల్సినంత నెసెసిటీ లేదు. ఇట్ ఈజ్ ఎ నార్మల్ కేస్, పెద్ద సెన్సేషన్ కాదు, గవర్నమెంట్ పరదేశం అంత ఇది లేదు, యాంటీ నేషనల్ యాక్టివిటీ కాదు, యాంటీ స్టేట్ యాక్టివిటీ కాదు, యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదు. అమ్మాయి కూడా ఒక ఎడ్యుకేటెడ్, ఒక డాక్టర్, మంచి చదువుకుంది, ఒక యాక్టర్, ఒక యాంకరింగ్ పనిచేస్తుంది. షీ ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ అవర్ ట్రాక్ రికార్డ్. బట్ పర్సనల్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దేర్ పర్సనల్ వీక్నెస్, దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్. బట్ కుక్కల నాగేశ్వరరావు కాకుండా సంబంధం దట్ ఈస్ డిఫరెంట్, వీఆర్ నాట్ గోయింగ్ టు. బట్ దాన్ని వాళ్ళు ఇట్లేదు అనమాట. ఇట్లేదంటే ఏ పర్సనల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ కావచ్చు, వీళ్ళు బెనిఫిట్, వీళ్ళు చేసే నెక్స్ట్ ఫర్దర్ ప్రమోషన్ వస్తూ ఉంటుంది. పర్సనల్ ఇంట్రెస్ట్ లే, మరి ప్రమోషన్ ఉంటుంది, మంచి పోస్టింగ్ రావచ్చు. మంచి పోస్టింగ్ తర్వాత ఇప్పుడు ఉన్నాడు సీతారామాంజనేయులు, నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు రిటైర్ 1 or 1.5 years. చివరి ఎవరి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అనమాట. నా స్టేట్ డీజీ కాదు, హెడ్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ అనేది ఉండాలా, దానికి ఆయనకు ఉండొచ్చు. మరి ఎన్ని ఉంటాయి కాబట్టి అసలు తప్పకుండా మనం ఎండింగ్ లో ఇలా వెళ్ళిపోవచ్చు. ఇంత కష్టపడి పోలీస్ అకాడమీలో ఇంత ఐపీఎస్లు చదివి ఇంత నేర్చుకున్నది లాస్ట్ ఎండింగ్ లో మనకి ఇవి కావాలని బేరం పెట్టుకోవడానికి ఐపీఎస్లు వస్తే, ఫ్యూచర్ లో ఇలాంటి వాళ్ళని చూసి ఎవడన్నా ఐపీఎస్ అవుతాడా? అవ్వాలని ఉంటుందా, లేదా ఇంత దారుణమా? ఒక సందర్భంలో ఐపీఎస్ ఐఏఎస్ కి వెళ్ళలేదు చాలా మంది మెరిట్ స్టూడెంట్స్. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇన్ ది ఇయర్ 1995లో చాలా గ్యాప్ వచ్చింది, పెద్ద కాంపిటీషన్ లేదు. తర్వాత మళ్ళా పుంజుకుంది. మంచి ఐఐటి వాళ్ళు, ఎన్ఐటి వాళ్ళు, స్టూడెంట్స్, ఎక్కువ మంది ఇంజనీర్స్ వాళ్ళందరూ వచ్చారు. అది మంచి ఎందుకు వస్తారు? సేవ చేయడానికి వస్తారు. మసూరులో కంబైన్ ట్రైనింగ్ ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్కి. తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు, నిష్ణాతులుగా ఇస్తారు. దాంట్లో మంచిగానే చెప్తారు ఇన్స్ట్రక్షన్స్ కూడా. వీళ్ళ యొక్క పర్సనల్ పుట్టుకతో పోతుంది ఉంటారు కదా, పుట్టుకతో పోదు అని చివరిదాకా కూడా పోదు. కాబట్టి వీళ్ళ ఇన్హెరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు, లేకుండా 1% గ్యారెంటీ ఉంటారమ్మా. ఏ డిపార్ట్మెంట్ కానీ, ఏ సర్వీస్ కానీ. రమాదేవి గారు గుంటూరు, మీరు గుంటూరు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పాపం కష్టపడి పైకి వచ్చిన లీడరు. అట్లా అందరూ ఉండవు కదా, అందరూ అట్లా కష్టపడి పైకి వచ్చిన లీడర్స్ కూడా వెరీ వేరుగా ఉంటారు. ఏ పార్టీలో అయినా కూడా చాలా సిన్సియర్ గా ఉంటుంది. మేడం గారు అదే మరి ఆ 11 కేసులు ఉదాహరించారు. అప్పుడు మహానుభావుడు ఉన్నారు కదా పక్క వంశీ ఎమ్మెల్యే, వాళ్ళు తనుకున్న తర్వాత సబ్సిడీ అయిపోయింది. ఒక మహానుభావుడు ఉన్నాడు పైన, వాళ్ళ గురువు
వాళ్ళకి సేమ్ సామాజిక వర్గం ఆ రోజుల్లో ఇంటెలిజెన్స్ లో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన మూలకనే ఇతను అది పక్క ట్రాక్ రికార్డు పెట్టింది. మనం ఏం చేస్తాం చెప్పండి, ఎవరిబడి జాగ్రత్త ఓను పైన ఉంటారన్నమాట. ఇప్పుడు బయటకు ఆయన సలహాదారు ఈయన ఇప్పుడు కూడా అది బయట రావట్లేదు, ఎవరు చెప్పలేదు, ధైర్యం చేయట్లేదు అనమాట. శ్రీరంగంతో చెప్తారన్నమాట పైన కూర్చొని, అంత దేవుడు భక్తి అయినా కూడా అసలు ఆయన సలహాలు ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇది నేము, బట్ ఇది ఇంపార్టెంట్ పోస్టులు చేశాడు. ఆ రోజుల్లో ఆయన సేవ్ చేశాడు ఇతన్ని. ఇతను ఇక్కడే కాదు కదా, గుంటూరులో చేశాడు. గుంటూరులో అప్పుడే కట్ చేయాలండి. లేట్ ఎంపీ గారు అది తర్వాత అప్పుడు లేట్ ఎంపీ గుంటూరు ఎంపీ గారు మహానుభావుడు సపోర్ట్ చేశాడు ఈయనకి. ఏ రోజైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ అప్పిరెడ్డిని ఇతను సీతారామ స్కూల్ కరస్పాండెంట్ ని ఇష్టం కొట్టేసి భయభ్రాంతులు చేసి గుంటూరులో అల్లకల్లోలం చేసి ఇక్కడ రౌడీల మీద చేశారు. కానీ అది నాట్ డన్ ఇది యాక్టివిటీ అగెన్స్ట్ నక్సలైట్. దానివల్ల పల్నాడులో నక్సలైజం పెరిగిపోయి మా బ్యాచ్మేట్ ఒక అతను దాంట్లో బ్లాస్ట్ లో చనిపోవాల్సి వచ్చిందనమాట. అంటే ఇది యాక్టివిటీ, దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పబ్లిక్ ఇష్యూస్, యాంటీ టెర్రరిస్ట్ ఇష్యూ కాకుండా ఓన్లీ నక్సలైట్స్. ఈ ఇష్యూస్ ఆఫ్ వైట్ కాలర్ అఫెన్స్ వీళ్ళందరి మీద చేయటం, గుంటూరులో మరి క్యారెక్టర్ అయితే ఆర్ట్ ఈ డన్ అని. దీంట్లో అవసరం లేదమ్మా, ఇది నాట్ ఓవర్ యాక్షన్ లేదు. చెప్పే పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు చేశారు, వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ అనమాట. అందరూ ట్రాక్ రికార్డ్ ఎంతేనమ్మా. దీంట్లో ముగ్గురు కూడా నిష్ణాతులు అనమాట. వాళ్ళ దాంట్లో ఈ వీటిలో చేయటం గొప్ప వాళ్ళు. ఒకళ్ళు చూసారా, ఒక ఎస్పీ గారు అయితే నెల్లూరు చేసి బెట్టింగ్స్ సపోర్ట్ చేశాడు. దర్ ఈజ్ ఎలిగేషన్ ఆయన మీద. ఎప్పుడు వాళ్ళ తండ్రి కూడా ఒక BMW కారు పంపించాడు బెంగళూరుకని. అలాంటి మరి ఆ రోజుల్లో మరి టీడీపీ గవర్నమెంట్ ఉంది కదా, వై దే స్పేర్డ్ హిమ్. అప్పుడే కట్ చేయొచ్చు కదా. అప్పుడు సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వాట్ దే హావ్ డన్, దే గేవ్ గుడ్ పోస్టింగ్ టు కాకినాడ. తప్పు చేశారు. ఇతను రాణా ఉన్నాడు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు గుంటూరు స్టూడెంటే, జేకేసీగా లా స్టూడెంటే. వాళ్ళ ఫాదర్ ఇక్కడ తాత మురళీశంకర్ అని ఒక అర్బన్ ల్యాండ్ సీలింగ్ చేశాడు. చాలా మోస్ట్ కరప్ట్ ఫెలో అనమాట. మోస్ట్ కరప్ట్ అండ్ మోస్ట్ కరప్ట్ ఫెలో అనమాట. అప్పుడు అరవల్లో జన్మభూమి స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అతని పేరు పెట్టేసి పాపం ఏదో చిన్న చెరువు ఉందన్నమాట ఇక్కడ. ఎవరంటే పిరంగుడు వెళ్తారు. ఆ చెరువు బ్రహ్మాండం అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఈ విధంగా చేయాలి అంటే అతను సీఎం దృష్టిలో పడిపోతే అతను ఇష్టారాజ్యం చేశాడు. తర్వాత ఈ రిజైన్ ఫ్రమ్ ఆయా సంపాదన రిజైన్డ్ అండ్ కంటెస్టెడ్ గుంటూరు. మంచి ట్రాక్ రికార్డు లేదు. ఇతను కూడా గుంటూరు జేకేసీ కాలేజ్ స్టూడెంట్. అప్పుడు కూడా ఈ యొక్క లేడీ ఎఫ్ఐఆర్ ఉంది. అప్పుడే ఇబ్బంది పడాల్సినాడు, ఏదో బయటపడ్డాడు అనమాట. అందరూ ముగ్గురు కూడా 3 ట్రాక్ రికార్డు కరెక్ట్ ఏం కాదనమాట. కాబట్టి దే డిజర్వ్స్ పబ్లిక్ లో సింపతి తెలియదే పోవచ్చు, కానీ డిపార్ట్మెంట్ లో చాలా మంది తెలుసు. ఇప్పుడు అతను ఉన్నాడు డీసీపీ పేరు మనకు చెప్పడానికి, ఇక్కడ గుంటూరు చేశాడు. అమరావతి శాండ్ అండి మాఫియా ఈ పోస్టింగ్ నేర్చుకున్నాడు. అతని ఇన్స్పెక్టర్ని దే డన్ లూట్ చేశాడనమాట. శాండ్ మాఫియా అంటే ముగ్గురు నిష్ణాతులు అనమాట. వాళ్ళు దేనికైనా కానీ సాహసిస్తారు. అప్పుడు డీజీపీ గారు కూడా ఆయన డీజీపీ అని నోరు మెదపడు అనమాట. ఎవరికి ఇంటర్వ్యూ లేదు, సీఎం పంపితే ఇంటర్వ్యూడు. అలాంటి డీజీపీ కింద వీళ్ళు చేశారు. డీజీపీ ఏముంది, వీళ్ళందరూ కూడా చేస్తున్నప్పుడు తీసుకురావడం, ఎవరి మీద పడితే కేసులు పెడతాం, ఇబ్బంది పెడతాం. రంగనాయకం ఏం చేశాడండి, అంకబాబు ఏం చేశాడండి, వీళ్ళందరూ ఎందుకు ఇలా చేశారు. సిఐడి డీజీ గారు వీటన్నిటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు. ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్ని 15 మందిని పెట్టి వీఆర్లో పెట్టారు. డీజీ గారు రమ్మన్న సంతకాలు పెట్టడం తప్పే ఉందండి. మేము రావట్లేదా, ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐలు కానీ వీఆర్కి వస్తే రేంజర్స్లు పోయి సంతకాలు పెడతారు. వాళ్ళు రమ్మంటారు, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటారు. దే హ్యావ్ టు డూ, దే ఆర్ టేకింగ్ ఆల్ ఫెసిలిటీస్ కదా. డ్రైవర్లు తీసుకుంటున్నారు, వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ పోతే వాళ్ళు అవసరం పెట్టుకున్నారు. అన్ని ఇచ్చినప్పుడు వాటి రావాలి తప్పేందన్న. ఏం తప్పు, వై క్రిటిసైజ్ చేస్తారు డీజీ గారిని. డీజీ దాన్ని రైట్ థింగ్ గివింగ్ మెమో టు దెమ్ అనమాట. ఇది కింద ఆఫీసర్లే కాదు, ఒక్కొక్క సంవత్సరంన్నర వీఆర్ పెట్టేసి జీతాలు లేకుండా చేశారండి పాత డీజీలు. అలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మహానుభావులు అందరూ కూడా ఫేస్ చేస్తారు. దే విల్ ఫేస్ మ్యూజిక్ అనమాట. ఈ అమ్మాయి చాలా మహిళా సంఘాలు కూడా కొంతవరకు సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేసి ఉండాల్సింది. ఆమె నిలబడి ఇంత వెరీ తెచ్చిందంటే ఐ మస్ట్ అప్రిషియేట్ వాళ్ళు. ఆమె నాట్ గోయింగ్ టు అవర్ క్యారెక్టర్ కానీ కాంటాక్ట్ కానీ ఆమె గురించి అనట్లేదు. బట్ జరిగింది అన్యాయం. పబ్లిక్లో ఆయన మచ్చలాగా వచ్చిందనమాట. ఒక ఐపీఎస్ వర్గానికి కానీ కింద లోయర్ పోలీసులకు కానీ ఒక దరిద్రం అనమాట. ఇది ఇలాంటి జరగకూడదు, ఎవరికి జరగకూడదు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా
దీన్ని తీసుకొని సీనియర్ ఆఫీసర్లు కానీ ఎవరైనా బుద్ధి తెచ్చుకొని మనం చట్టం ప్రకారమే మనం వెళ్ళాలా. ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా కానీ ఇంట్రాగేషన్ కానీ నైట్ 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా ఉండవద్దు, అట్టి పెట్టకూడదు అనేది దేర్ ఆర్ సర్క్యులర్స్, ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్, దీన్ని కోర్టు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. వై దే వైలేటెడ్ ఇవన్నీ తెలియవండి. వేరే ఐపీసీలు వేరే మాన్యువల్ పోలీస్ బుక్లు ఉన్నాయేమోలేండి అని అందుకే అది అన్నాను నేను సర్కాస్టిక్ గా. రైట్, జ్యోత్స్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో సస్పెన్షన్ల పరంపర కొనసాగు, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక మహిళని పోలీసు వ్యవస్థ అత్యున్నత స్థాయిలో కష్టపడి ఆల్ ఇండియా సర్వీసెస్ చేసినటువంటి, అక్కడి నుంచి వచ్చి ఐపీఎస్లు అయినటువంటి ఈ పోలీస్ అధికారుల తీరు దేశవ్యాప్తంగా చర్చం. ఏపీకే కళంకం, ఐపీఎస్ వ్యవస్థకే కళంకం. ఏమంటారు అసలు ఇది? ఒక ఎప్పుడు చంద్రబాబు గారు ఒక మాట అంటారు, కేస్ స్టడీ అని. ఇది నిజంగా కేస్ స్టడీలోనే మిగిలింది. అంటే చంద్ర గారు, మీకు ప్యానల్ రూమ్ పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇందాక మీ ఇంట్రొడక్షన్ అలానే సార్ మాట్లాడింది, మేడం మాట్లాడింది విన్నప్పుడు నాకు 2-3 అంశాలు తట్టాయి. ఒకటి, మీరు పదే అడుగుతున్నారు వీళ్ళకి ఏమైనా సెపరేట్ ఐపీసీ ఉంటుందా అండి, సెపరేట్ ఐపీసీ ఉంటుందా అండి అంటే ఉంటుందండి. వాళ్ళకి జేపీసీ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఆ జేపీసీ ప్రకారంగానే గత 5 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఐ థింక్ ఐఏఎస్లని ఐపీఎస్లని ఈ రకంగా వాళ్ళకున్నటువంటి అధికారాలని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళని మిస్యూజ్ చేయడం అనమాట. దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం ఫర్ జగన్ అండ్ హిస్ ఫ్యామిలీ అంటాను నేను. ఇది వరకు ఐఏఎస్ లు బయటపడ్డారు, ఐపీఎస్ లు కూడా అప్పుడు కూడా జరిగాయండి, ఇష్యూస్ జరిగాయి. కానీ చాలా సందర్భాల్లో బయటకు పడలేదని నేను అనుకుంటున్నాను. ఐపీఎస్ లో ఒక ఇద్దరు, మన శ్రీలక్ష్మి గారి అవన్నీ కూడా కేస్ స్టడీలే, ఆచార్య శ్రీలక్ష్మి గారు కేస్ స్టడీలే, అవి కూడా కేస్ స్టడీలే. సో అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మనం గత 5 సంవత్సరాల్లో కనుక చూస్తే, నేను ఇందాక చెప్పినట్టుగా జేపీసీ అబ్సల్యూట్ గా జేపీసీ నడిచింది. నాకెవరు అడ్డు? ఎందుకంటే వాళ్ళ థాట్ ఏంటంటే, మేము 30 ఏళ్ళు ఉంటామన్నాం. 30 ఏళ్ళు ఎవరైనా 5 ఏళ్ళు కూడా మీకు కరెక్ట్ గా ఉండడానికి అధికారం లేదు అని చెప్పి ప్రజలు ఈడ్చుకొట్టుతున్నారు, అది వేరే విషయం. కానీ ఇవాళ మనం ఒక విషయం గమనిస్తే, మీరు ఇందాక అన్నారు ఇలాంటి వాళ్ళని పిక్ అండ్ చూస్ చేసుకుంటాడా జగన్మోహన్ రెడ్డి అంటే అబ్సల్యూట్ గా. ఎందుకో చెప్తానండి. సార్ ఇందాక చెప్పారు ఈ సీతారామకి సంబంధించిన ట్రాక్ రికార్డే బ్యాడ్ ట్రాక్ రికార్డ్ అని ఆయన చాలా డీటెయిల్ సత్యనారాయణ గారు. నేను ఇంకోటి ఏమంటున్నా అంటే, ఇదే సీతారామాంజనేయులు గారి మీద గోదావరికన్ లిమిట్స్ లో నాకు నిన్న ఇష్యూ బయటికి రాగానే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనం ఇదే డిస్కషన్ లో కూర్చున్నప్పుడు విపరీతంగా బాధితులు అనేవాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని ఇలా చేశాడు, మమ్మల్ని అలా చేశాడని వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నారు. అంటే మేడం రమాదేవి గారు కూడా అన్నారు, సెక్షువల్ ఫ్లేవర్స్ విషయంలో ఈయనకి నాట్ ఓన్లీ దట్ అండి, గోదావరికన్ లిమిట్స్ లో ఇది ఒక సాక్షాత్తు ఆయన దగ్గర పనిచేసినటువంటి ఒక సిఐ చెప్పినటువంటి మాట. ఏమని? గోదావరికన్ లిమిట్స్ లో ఆయన అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఎంతమందిని రేప్ చేశాడో ఎవరికి తెలియదు, లెక్కపత్రం లేదు ఆడవాళ్ళని. అలానే ఎన్ని ఎన్కౌంటర్స్ చేశాడో కూడా లెక్కపత్రం లేదు. సింపథైజర్స్ తో సహా ఎన్కౌంటర్ చేసి పారేశాడు. అండ్ హి హస్ గాట్ ద బ్లడీ ట్రాక్ రికార్డ్ ఫ్రమ్ దెన్ ఇట్ సెల్ఫ్. ఇందాక సార్ అన్నారు, అమ్మ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో కూడా ఏదో కొంతమందికి మంచి పోస్టింగ్స్ వచ్చాయి తల్లి అనేటువంటి మాట కూడా సార్ అన్నారు. ఆయన అబ్జర్వేషన్స్ చెప్పారు. డెఫినెట్ గా వాస్తవానికి చంద్ర గారు ఏమవుతుంది అని అంటే, సర్టెన్ టైమ్స్, అండ్ ఇది డెఫినెట్ గా ఒక కేస్ స్టడీ ఎందుకు అవ్వాలి అంటే, దీన్ని ఆధారం చేసుకుని రేపు పొద్దున ఇట్స్ జస్ట్ నాట్ మియర్ సస్పెన్షన్స్ అండి. ఐ బిలీవ్, ఐ స్ట్రాంగ్లీ వాంట్ నాట్ మియర్ సస్పెన్షన్స్. అంటే నాకు తెలిసి క్రిమినల్ ఛార్జెస్ వాళ్ళ మీద లెవీ అవ్వాలి, డిస్మిసల్ అవ్వాలి, క్రిమినల్ ఛార్జెస్ లెవీ అవ్వాలి. సాధారణ పౌరులు గనక ఇలాంటి ఇల్లీగల్ డిటెన్షన్స్ చేస్తే వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయో అలాంటి చర్యలే వీళ్ళ మీద కూడా ఉండాలి. ఐపీఎస్ అయినంత మాత్రమే నెత్తి మీద కొమ్ములు ఉండవు కదా చంద్ర గారు, వాళ్ళకి చేతిలో అధికారం ఆ రోజు సస్పెన్షన్ అంటే ఏముందో, ఆ టైం పీరియడ్ అవ్వగానే ఇంకో స్టేట్ కి వెళ్ళిపోతారు. నేను అందుకే చెప్తున్నా, నేను ఈవెన్ మా గవర్నమెంట్ ని కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ సస్పెన్షన్. వీళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ లెవీ చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అగైన్ ఈ కేసు గురించి తెలియదంటూ ఏమీ లేదు, బట్ అగైన్ విల్ ఏమంటారంటే కొన్ని అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫోర్జరీ కేసు అన్నారండి, 5 లక్షల కేసు అన్నారండి. ఫోర్జరీ కేసు 5 లక్షల కేసుకి నువ్వు ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్ని కూడా, సరే ఆమె ముద్దాయి అంటున్నారు, ఆమెకు సంబంధించి ఆమె మీద ఎలిగేషన్స్ చేశారు, ఆమెను పికప్ చేశామండి అని చెప్తున్నారు, సర్చ్ వారెంట్ ఉంది అని చెప్తున్నారు. సరే ఆ డీటెయిల్స్ కూడా మన ఇద్దరికి మాట్లాడారు చంద్రిక్ గారు. 6:30కి కేసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాగానే మరి
నాకు తెలిసి ఇట్స్ మిరాకిల్ అనాలేము మనం. 7:30 వరకు కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చేసి 7:30 వరకు వీళ్ళు టికెట్లు కూడా ఆల్రెడీ బుక్ అయిపోయి మధ్యాహ్నం వరకు వీళ్ళు వెళ్ళిపోయి సర్చ్ వారెంట్ అనేసి సర్చ్ వారెంట్ అయిన తర్వాత అక్కడ లోకల్ పిఎస్ లో మాట్లాడేసుకుని ఇమీడియట్ గా, అంటే ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ ఇంత ఫాస్ట్ గా నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ ఎప్పటి నుంచి పనిచేస్తుందో. మరి అంటే గత 5 సంవత్సరాల్లో మనం ఏం చూసామంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్నే ఒక రకంగా అక్యూజ్డ్ గా చూపించేటువంటి ప్రయత్నం చాలా సందర్భాల్లో జరిగింది. అదే ఈ విషయంలో కూడా జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఫోర్జరీ కేసులో తల్లిదండ్రుల్ని తీసుకురావడానికి ఏమన్నా లీగల్ ప్రొవిజన్ ఏమన్నా ఉంటుందా నాకు తెలియదండి. సార్ కూడా ఉన్నారు, ఐ థింక్ సార్ కెన్ క్లారిఫై ఆన్ దట్. లీగల్ ప్రొవిజన్ అయితే ఏమి ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎలా తీసుకొచ్చినా వాళ్ళని వేరే వ్యాన్ లో తీసుకెళ్లారు, ఈవిని వేరే వ్యాన్ లో తీసుకెళ్లారు. నేను ఈవెన్ దాట్ దే డోంట్ హావ్ రైట్ చంద్రిక్ గారు. ఇప్పుడు నా మీద కేసు ఉందనుకోండి, నా మీద కేసు ఉందనుకోండి, మా అమ్మ నాన్న అందరిని తీసుకొచ్చేస్తారా? ఎవడిచ్చాడు అధికారం మీకు? నాకు అర్థం కాదు. ఎవడిచ్చాడు? మళ్ళీ ఇంకా దారుణం ఏంటంటే చంద్రిక్ గారు, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వాళ్ళ రోజున నాకు ఇబ్బంది జరిగింది, క్యారెక్టర్ అసాసిన్, నాకు ఇబ్బంది జరిగింది అని అంటే పనికి మాలిన వెధవలు, పనికి మాలిన సన్నాసులు, జర్నలిస్టుల ముసుగుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు కొంతమంది నిస్సిగ్గుగా నిర్లజ్జగా అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇప్పుడు జర్నలిజం లో ఉన్నంత మాత్రాన చంద్రిక్ గారు అంతే, రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన జోస్న్ అంతే, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన జత్వానీ అంతే, మోడలింగ్ లో ఉన్నంత మాత్రాన ఇంకో XYZ అంతే, ఏంటంటే మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి రమాదేవి గారు అంతే. ఇలానే అంటారా? ఇలానే అంటారా? ఎవరు అసలు వీళ్ళకి అధికారాలు ఇచ్చింది? అండ్ డజంట్ ఇట్ కమ్ అండర్ అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్? ది డెఫినెట్లీ కమ్స్ అండర్ దట్. ఇప్పుడు సార్ కూర్చున్నారు, సార్ ఏమన్నారు, నేను పర్సనల్ విషయాల్లో మాట్లాడినమ్మా, లీగాలిటీ అన్నారు, అన్నారా? లీగల్ గా నేను మాట్లాడతాను అన్నారు. అండ్ హీస్ టాకింగ్ ఓన్లీ లీగాలిటీ, హీస్ నాట్ గోయింగ్ బియాండ్ దట్. దట్ ఈస్ సెన్సిబిలిటీ అండి. మీరెవరు? ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ని జడ్జ్ చేయడానికి వీళ్ళెవరు అసలు ఒక్కొక్కడు? ఇంకో దాంతో పాటుగా చంద్రిక్ గారు, వీళ్ళు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, నేను మీకు ఒక్క నిమిషం ఐ హ్యావ్ టు షో దిస్. ఒక జర్నలిజం ముసుగులో జరుగుతున్నటువంటి టెర్రరిజం, ఐ హ్యావ్ టు షో దిస్. ఇవాళ ఇది ఆడదాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ చేసేది ఇదే. ఎవర్రా నువ్వు అసలు? ఎవరు నువ్వు? ఒక జర్నలిస్ట్ వా? నీకున్నది ఏంటి అసలు? నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? తలకాయ తిరుగుతుందా? నేను తమాషాలు ఆడుతున్నావా? ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని మొత్తుకుంటుంటే సిగ్గులేని సన్నాసులు బయటకు వచ్చి ఆడదాన్ని అడ్డం పెట్టుకుని, ఎవరు ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేది? ఆడవాళ్ళని ముందుంచి బ్రహ్మాండంగా రాజకీయాల్లో అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. హైయెస్ట్ రిగార్డ్ ఇచ్చే తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళకి. పనికి మాలిన సన్నాసులు ఇంకా ఒక్కొక్కరు ఎన్లిస్ట్లను కూర్చుంటారు చంద్రిక్ గారు అక్కడ. ఇక్కడ ఇంకోటి చూడండి, నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే దెర్ ఈస్ ఎ రీజన్ చంద్రిక్ గారు. ఇవాళ దే జస్ట్ కాంట్ గెట్ అవే విత్ ఎవ్రీథింగ్. నాకు వైఎస్ఆర్సీపీ ఈ వెధవతోటి, వెధవనే అంట. ఎందుకనంటే మీరు నన్ను ఆపినా అదే మాట అంట. ఎందుకనంటే ఇవాల్టి రోజున ఒక ఆడపిల్ల మీద ఈ రకంగా దాడి చేయడానికి కుక్కల విద్యాసాగర్ నాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదా? ఇంకేమంటాడు? ఇంగ్లీష్ లో పచ్చి బూతులు, కాదంబరి జత్వాని గురించి నమ్మలేని నిజాలు. నేనేమంటానంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో కదా చంద్రిక్ గారు, ఈ ఛానల్ జత్వాని గారిని ఎందుకు కూర్చోబెట్టి నీ వర్షన్ ఏంటమ్మా అని అడగలేదండి? ఎందుకంటే మీరు ట్రై చేశారు, కుక్కల విద్యాసాగర్ కి మీరు ట్రై చేశారు, మిగతా ఛానల్స్ అన్ని ట్రై చేశారు, రాలేదా మనిషి? మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు జత్వాని గారిని కూర్చోబెట్టి అమ్మా నీకేం ఇబ్బంది జరిగింది అని ఎందుకు అడగలేకపోయారు? హౌ కెన్ యు పాస్ ఆన్ లైక్ దిస్? నిందితురాలకి బాబు ప్రభుత్వం విశిష్ట మర్యాదలు, పోలీసుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న జత్వానియా? తమాషాలు ఆడుతున్నారా? ఏం మర్యాదలు చేశావండి? ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది అని అంటే నన్ను లిటరల్ గా నన్ను ఒక రకంగా సెక్షువల్ అసాల్ట్ చేశారు, ఫిజికల్ అసాల్ట్ చేశారు, ఇమోషనల్ అసాల్ట్ చేశారు అని చెప్తే ఆ అమ్మాయికి భరోసాగా నిలబడ్డం మేము చేసిన తప్ప? మరి వాళ్ళ రోజు మీరు కూడా తప్పేనా చంద్రిక్ గారు? అసలు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కూడా తప్పేనా? తప్పే, ఇప్పుడు అందరిది తప్పే, రమాదేవి గారు తప్పే, మంది తప్పే, అందరు తప్పే. నేను ఏమంటానంటే వీళ్ళ ఒక సార్ట్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇట్ టెర్రరిజం అండి, తీవ్రవాదం. అప్పట్లో మీకు గుర్తుందో లేదు, చంద్రబాబు గారు పదే పదే హెచ్చరించారు ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. దట్ ఈస్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు టెల్. ఎందుకనంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారులు ఏ డెసిషన్ అన్నా తీసుకోవాలి అని అంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు తీసుకోరు. ఇక్కడ వరకు వచ్చింది. వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీళ్ళని డ్రైవ్ చేసిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు,
ఏంటి? వాట్ ఇస్ దట్? ఒకటి చెప్తాను చంద్రిక గారు, తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇప్పుడు ఒక్కొక్కడు ఎవడైతే కూర్చొని ఇది చేయించాడు చూసారా, అది ఎవరు అనేది ఉందా ఇన్ఫర్మేషన్? ఒక విషయం డెఫినెట్ గా సీఎంఓకి వెళ్ళి మాట్లాడారు. ఎవరు మాట్లాడతారు సీఎంఓ? అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి లేదా సజ్జలు మాట్లాడాలి. ఇద్దరు లెవెల్ మాట్లాడాలో ఇద్దరు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? సజ్జలు ఎక్కడ పోయాడు? సజ్జల ఇస్ మిస్సింగ్ అని ఒకటి పెట్టండి. ఎందుకంటే అంటే వచ్చి ప్రెస్ ముందర కూర్చొని అవాకులు చెవాకులు మాట్లాడేవాడు కదా 5 సంవత్సరాలు. ఎక్కడ పోయాడు సజ్జల? నేను అడిగేది అది. ఎక్కడ పారిపోయాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీని మీద మాట్లాడలేదు? ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఇలాంటి ఒక ఆరోపణ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అప్పటి హోం మంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత వీళ్ళు స్పందించాలి కదా. అసలు ఈ పాయింట్ కూడా ఒకటిసారి మనం బ్రేక్ తర్వాత సత్యనారాయణ గారితో మాట్లాడదాం. ఒక మేజర్ పాయింట్ ఉంది. ఎందుకంటే సుప్రీం కోర్టు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చింది జనరల్ గా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు. నేను అనేది ఏంటంటే ఒక స్టేట్ డీజీపీ అండ్ స్టేట్ హోమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ కదా యాజ్ పర్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్. మరి వాళ్ళని కూడా బుక్ చేసి అరెస్ట్ చేయాలంటారా లేదా వాళ్ళు వచ్చి పిలవాలంటారా? వాళ్ళకి అసలు తెలుసా లేదా? వాళ్ళకి అనుసరణలో జరిగిందా, వాళ్ళకి తెలియకుండా జరిగిందా? మీరు ఏం చెప్తారు? అంటే ఈ డైరెక్షన్ అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అండ్ డీజీపీ విషయంలో ఇప్పుడు వీరు విక్టిమ్ డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో లాస్ట్ పేజ్ లో లాస్ట్ పేరాలో షీ మెన్షన్డ్ అబౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ 3 ఐపీఎస్ ఆఫీసర్స్. ఓకే, అండ్ ఆమె దీంట్లో కూడా పొలిటికల్ గా చెప్పలేదు. దాని అంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక మంచి ఆఫీసర్కి ఇస్తే ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఎన్ని ఉంటాయి, ఈ ఫోన్ ఉంది కదా ట్రాక్ చేయొచ్చు, కాల్ రైడ్ మొత్తం అన్ని తీసుకోవచ్చు, సిస్టమ్ ఎవరెవరు ఎప్పుడు ఎన్ని గంటలు మాట్లాడారు అన్ని కూడా తీసుకోవచ్చు. అట్లానే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎవరినైనా కానీ నా తోని లేడీ ఎవరినైనా కానీ ఇంటర్వ్యూట్ చేయాలంటే ఉండేటప్పుడు ఒక ఇక్కడ సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేయండి అని ప్రతి పోలీస్ స్టేషన్లో కెమెరాలు పెట్టమని ఉంది. మరి ఇప్పుడు రఘురామకృష్ణరావు గారు పెట్టినప్పుడు కెమెరాలు ఆపేశారు. మరి ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు వాట్ హ్యాపెండ్? గెస్ట్ హౌస్ పెట్టారు. అక్కడ తర్వాత పోలీస్ కమాండ్ కంట్రోల్లో కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ దే హ్యావ్ టు గో అనమాట. ఇన్వెస్టిగేషన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడ ఉన్నాడు, నేను అనేది ఏంటంటే ఇది తర్వాత జరిగే మేడం వాట్ అబౌట్ హోమ్ మినిస్టర్ అండ్ డీజీపీ ఆర్ దే రెస్పాన్సిబుల్? అవును, డీజీపీ గారు మరి పేపర్లో ఓపెన్కి వచ్చిందమ్మా. ఆయన మునీశ్వరుడు లాగా ఉన్నాడు అనమాట. ఆయన డీజీపీగా ఎక్కడ కనపడలేదు. మునీశ్వరుడు లాగా ఉన్నాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. మరి ఆయన వ్రతం తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ ఎవరితోటి అంటే పొలిటీషియన్ తోటి మాట్లాడేవాడు కాదు. ఎవడైనా ఆఫీసులు వెళ్ళినా రిక్వెస్ట్కి వెళ్ళినా మాట్లాడేవాడు కాదు. అది దట్ ఇది ఆయన మీద రిప్యుటేషన్ అనమాట. అంత గొప్ప డీజీపీ ఆయనే కదా, చెప్పారనే కదా హనుమంతరావుని అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన దగ్గర పనిచేశాడు. ఆయన విజయవాడలో వెస్ట్లో పారిపోయాడు కదా అప్పుడు లగడపాటి. అప్పుడు ఈయన ఏసీపీ, ఆయన సిపి. అప్పుడు జరిగింది పిలిపించాలా, కేసు ఫైల్ చేయాలా అంటే ఇప్పుడు డీజీపీ ఎగ్జిక్యూటివ్ కదమ్మా జరిగింది. కొన్ని అన్ని చెప్పరు, హోమ్ మినిస్టర్కి చెప్తారా. ఇక్కడ హైయర్ పవర్ ఉంటుంది, ఏ పవర్ ఉంటుందో ఆ పవర్ తోటే పోతా ఉంటారు సీనియర్ ఆఫీసర్స్. ఎవరు మాకు ఇప్పించారు, ఎవరు సపోర్ట్ చేశారు అంటారు. హోమ్ మినిస్టర్ గారు మీకు తెలిసిందే కదా, హోమ్ మినిస్టర్ గారు అది దట్ ఐ కెనాట్ సే అనమాట. స్వీపింగ్ రిమార్క్స్ చెప్పలేను కానీ బట్ అన్ని సక్రమంగా జరగలేదు. వీళ్ళ ముగ్గురు వ్యవహారంలో సక్రమంగా లేదమ్మా. చూసుకుంటూ ఎవరైనా అడగండి. అందరినీ నాట్ బ్లేమింగ్ ఇది అదర్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ చేతి ఎత్తి నమస్కారం పెట్టచ్చు. చాలా మంది ఉన్నారు అనమాట. మేడం హోమ్ మినిస్టర్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ తీసుకురాలే. మరి సుప్రీం కోర్టు క్లియర్ చెప్పింది కదా స్టేట్ రెస్పాన్సిబుల్ అని. చంద్రిక గారు, మన హోమ్ మినిస్టర్ కి పవర్లు ఇచ్చే ప్రభుత్వాలు ఇప్పుడు కనిపించట్లేదండి. అందుకని అయితే ఉన్నదా లేదా, ఎవరి ప్రమేయం ఉంది అనేది ఎంక్వైరీ చేయాలి. ఎవరి ప్రమేయం ఉంది అనే దానికంటే ముందు సీఎం వైపు వేళ్లు చూపు పడుతున్నాయి. రీజన్ ఏమిటి అంటే ఇవాళ కూడా అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ లో జిందాల్ పేరు ప్రస్తావించడానికి అమ్మాయి సాహసించాల. సో ఎంత పవర్ఫుల్ ఈ కేసు అనేటటువంటిది మనం చూడొచ్చు. చట్టం ప్రకారం ఏముంది అంటే పోలీస్ ఆఫీసర్స్ కెన్ బి అరెస్టెడ్, ట్రైడ్ అండ్ పనిష్డ్ ఫర్ బ్రేకింగ్ ద లా ఆర్ కమిటింగ్ ఏ క్రైమ్ అని.
ఇది క్రిమినల్ యాక్టివిటీ అవునా కాదా అనేటటువంటిది ఇప్పుడు క్లియర్ చేయడంతో పాటు చేయాల్సింది ఏమిటి అని చెప్పేసి అంటే వాళ్ళ మీద అందుకోసం ట్రయల్ స్టార్ట్ కావాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఆ ఛార్జ్ షీట్ మిగతా వాళ్ళు తప్పించుకుంటారా, మిగతా వాళ్ళు కూడా వస్తారా అనేటటువంటిది వాళ్ళు చెప్పేటటువంటి వాస్తవాల మీద, ఇతర రికార్డ్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే నా పాయింట్ ఏం చెప్పేసి ఇంత ముందు సత్యనారాయణ గారు మెన్షన్ చేశారు, వీళ్ళు అనేక కేసుల్లో గ్యాంబ్లింగ్ లో లేకపోతే ఇసుక దీనిలో లేకపోతే మరొక దానిలో ఇది ఎనీ గవర్నమెంట్ వచ్చినా కూడా కొనసాగుతుంది అని చెప్పేసేది చాలా కీలకమైందండి. సో ఇప్పుడు మనం ఈ పోలీస్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు పోలీస్ వ్యవస్థని, ఉదాహరణకి ఏలూరులో ఒక అమ్మాయి విషయం 100కి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు, నో యాక్షన్ అగెనిస్ట్ పోలీస్ అన్నమాట. డ్యూటీ చేయకపోయినా కూడా యాక్షన్ తీసుకో మాన్యువల్ లో ఉంటుంది. అలాగే తిరువూరులో ఒక తల్లి రిపోర్ట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు. ఈవెన్ ఇన్ నిర్భయ యాక్ట్ చాలా క్లియర్ గా పోలీసుల మీద యాక్షన్స్ తీసుకోవాలి అని ఉంది. కాబట్టి పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ మీ ద్వారా మేము అప్పీల్ చేస్తుంది అంటే పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేసే వైపు మీరు తీసుకుంటే ఇలాంటివి పదే పదే జరగకుండా ఉంటాయి. డెఫినెట్ గా ఎందుకంటే మేడం అనేటువంటి పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టించారు ఒక రకంగా. సో దాన్ని ప్రక్షాళన చేసే దిశగానే ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా మీ ఇన్పుట్స్ కూడా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి. అలానే అట్ ద సేమ్ టైం చంద్రిక గారు ఒక్కటైతే నేను చెప్తానండి, బ్లేటెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్, బ్లేటెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏదైతే చేశారో ఇవాళ రోజున, అందుకే నేను రాన్సమ్ లూట్ ఆఫ్ డెమోక్రసీ అన్నాను. సో ఇవాళ రోజున దానికి సంబంధించి సూత్రధారులు ఎవరు? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఐపీఎస్ స్థాయి అధికారులు ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే దేర్ వుడ్ బి సమ్ ప్రెషర్ ఫ్రమ్ సమ్వేర్. సూత్రధారులు ఎవరు అనేటువంటిది ఖచ్చితంగా బయటపడుతుంది, పడాలి కూడా. మా ప్రభుత్వం కూడా దాని గురించే చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తుంది. ఇట్స్ నాట్ వన్ ఆఫ్ ఎ కైండ్. ఇన్ కేసు గవర్నమెంట్ మారకపోయి ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఊహించడానికి